నమస్తే. 12 రాసుల వారికి కూడా ఈ నవంబర్ మాసంలో ఏ రకంగా ఎంత చక్కగా ఉత్తేజంగా ఉండబోతోంది, ఎటువంటి గ్రహ మార్పులు రాబోతున్నాయి, ఎటువంటి సంచలనాలు మీ లైఫ్లో రాబోతున్నాయి, లేకపోతే ఎటువంటి చిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అనేవి తెలుసుకుందాము. మరి ఇంకెందుకు ఆలస్యం, పదండి. తులారాశి వారికి నవంబర్ నెలలో ఏ రకంగా ఎంత ఉత్తేజంగా ఉల్లాసంగా ఉండబోతోంది, ఎటువంటి రిజల్ట్స్ ప్లానెట్స్ అన్నీ కూడా మీకు ఇవ్వబోతున్నాయి అనేది తెలిసేసుకుందాము. మరి ఇంకెందుకు ఆలస్యం, రండి. తులారాశి వారికి మీ రాశి లార్డ్ వచ్చి శుక్ర భగవానుడు మీ రాశి అందే. అమ్మో, పట్టుకోగలమా తుల వాళ్ళని? మీ రాశి లార్డ్ మీ దగ్గరే. సరే, సంతోషం. అయితే నవంబర్ 2న తులలోకి శుక్ర భగవానుడు రావడం మంచిదే. వృశ్చికంలో కుజుడు బుధుడు రవితో పాటు కలిసి ఉంటారు. కానీ రవి నవంబర్ 16 నుంచి వృశ్చికంలో సంచారం చేయడం జరుగుతుంది. గురు భగవానుడు దశమ స్థానానికి మొన్న మధ్యనే రావడం, శని భగవానుడు షష్టమ స్థానంలో, రాహు పంచమంలో, కేతు లాభస్థానంలో. వెరీ గుడ్. హెల్త్ పరంగా కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ హౌస్ ఇండివిజువల్ పర్సనాలిటీకి సంబంధించిన శుక్ర భగవానుడు ఇక్కడ మీ రాశి అందే సంచారం చేయడం వలన లగ్జరీ ఓరియంటెడ్ ట్రావెల్స్, లగ్జరీ ఓరియంటెడ్ ఫుడ్, లగ్జరీ ఓరియంటెడ్ ఎస్థెటిక్స్, పర్ఫ్యూమ్స్, బట్టలు, ఏదైనా ఆర్నమెంట్స్, యాక్సెసరీస్ వాడడం, కొనుగోలు చేయడం లాంటివి ఇక్కడ జరుగుతూ ఉంటాయి. మంచిదే, ఇబ్బంది లేదు. మీరు గ్రూమ్ చేసుకోవడానికి ఏదైనా చేసుకుంటే తప్పేం లేదు కదా, మంచిదే. అయితే ఇక్కడ దాంతో పాటుగా కాస్త చల్లటి పదార్థాలు సేవించడం, చల్లటి పదార్థాలు ఫ్రిడ్జ్లో నుంచి డైరెక్ట్గా తినేయడం, తాగడం లాంటివి చేస్తూ ఉంటారు. జలుబు దగ్గు అవి నార్మల్గానే ఫ్రిడ్జ్లో నుంచి తింటే వస్తుంది కదా, దానికి శుక్రుడితో ఏం సంబంధం అని అంటారేమో. శుక్ర భగవానుడు దయచేత ఇంకొంత తొందరగా జలుబు దగ్గు వస్తాయి. గొంతులో నీళ్ళు ఊరడం, ఒక పట్టాన దగ్గు తగ్గితే పట్టకపోవడం, తగ్గకపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఈ టైంలో అవసరం ఉన్నా లేకపోయినా నెలనాళ్ళు కూడాను వేడి నీళ్లు సేవించడం చాలా మంచిది. ఐస్ క్రీమ్స్కి, చల్లటి పదార్థాలకి, కూల్ డ్రింక్స్కి, సోడాలకి, ఐస్డ్ డ్రింక్స్కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. తర్వాత ఎడ్యుకేషన్ అండ్ లవ్ పరంగా కనుక చూసుకున్నట్లయితే పంచమాధిపతి మీకు శని భగవానుడు అవుతారు కాబట్టి ఆయన ఎట్లాగూ వక్రగతిలోనే ఉన్నారు కాబట్టి ఇక్కడ మీకేమవుతుందంటే కాస్త అర్థమయ్యే అర్థం కాకుండా ఉండిందా తులా వాళ్ళకి? కాస్త కమెంట్స్లో రాయండి. జూలై 13 తర్వాత మీ అందరికీ మీ ఎడ్యుకేషన్ పరంగా, మీ ప్రేమ వ్యవహారాల పరంగా కాస్త ఏంటి అర్థమవుతున్నట్టే అర్థం అవ్వట్లేదు, ఏంటి ముందుకెళ్ళట్లేదు, ఏంటి ఒక్కొక్కసారి మేమే ఉత్తేజంగా ఉన్నాం, ఒక్కొక్కసారి కాస్త మేమే ట్రాక్ తప్పుతున్నాం అన్నట్టుగా ఉన్నారా? అయితే అది కాస్త మీకు నవంబర్ 28 నుంచి చకచక శతాబ్ది ఎక్స్ప్రెస్ లాగా ముందుకు వెళ్ళిపోతుంది అనమాట. ఆ స్పీడ్ పట్టుకోలేము ఇంకా, అవునా? సో ఆ రకంగా ముందుకెళ్తుంది. ఎందుకు? శని భగవానుడు కూడా వక్రగతి నుంచి ముందుకు వెళ్ళిపోతారు కాబట్టి ఇబ్బంది లేదు, మంచిదే. ఆ సంచారం కూడా మంచిదే. అయితే ఇక్కడ మ్యారేజ్ పరంగా కనుక చూసుకున్నట్లయితే కుజ భగవానుడు ద్వితీయ స్థానంలో, అదే టైంలో శుక్ర భగవానుడు మీకు మీ సొంత రాశిలో. వెరీ గుడ్. తులారాశి వాళ్ళకి ఎవరికైతే మీరు సంబంధాలు చూసుకుంటున్నారో, లేకపోతే తులారాశి వాళ్ళ అంటే ఎవరికైతే చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఇక్కడ సంబంధాలు సెట్ అవ్వడానికి కూడా సంపూర్ణ అవకాశాలు ఉంటూ ఉంటాయి. లేదా మీ జీవిత భాగస్వామిని ఫ్రేమ్ చేసి ఖచ్చితంగా దృఢంగా వీరే నా జీవిత భాగస్వామి అని మీరు ఆ ఒపీనియన్కి వచ్చి మీరు ఆ ఒపీనియన్ ఫామ్ చేసుకుని చాలా చక్కగా ముందుకు వెళ్ళడానికి అవకాశాలు సంపూర్ణ ఏర్పడుతున్నాయి. ఆల్ ది వెరీ బెస్ట్. కెరీర్ అండ్ బిజినెస్ పరంగా కనుక చూసుకున్నట్లయితే బుధ భగవానుడు మీకు చంద్రుడు నవమ దశమాధిపతులు అవుతారు. బుధుడు మీకు తులలోనే ఉన్నారు, వృశ్చికంలోనే ఉన్నారు కాబట్టి ద్వితీయ స్థానంలో. వెరీ గుడ్. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, మొబైల్ టెక్నాలజీ ఇటువంటి వాళ్ళందరికీ కూడా చాలా బాగుంటుందండి. తర్వాత మెడికల్ రీసెర్చ్, సైంటిస్ట్ వీళ్ళకి కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ కెరియర్ ఓరియంటెడ్గా జాబ్ షిఫ్ట్స్ చేసుకోవాలనుకుంటే, కొత్త ఆపర్చునిటీస్కి ట్రై చేసుకోవాలనుకుంటే కూడా చేసుకోవచ్చు. అట్ ది సేమ్ టైం మీకు ఇక్కడ చంద్ర భగవానుడు ఎలాగో 2.5 రోజులకు ఒక్కసారి రాశి మారిపోతారు కాబట్టి, కానీ చంద్రుడి రాశిలో ఇప్పుడు గురు సంచారం జరుగుతోంది కాబట్టి ఆ గురు భగవానుడు మీకు దశమానికి వచ్చి కూర్చున్నారు కాబట్టి వెరీ గుడ్. ఇక్కడ ఆపర్చునిటీస్, రెస్పాన్సిబిలిటీస్ మీకు పెరుగుతాయి. రెస్పాన్సిబిలిటీ పెరగడం, ఆపర్చునిటీ పెరగడం, కాస్త అంటే ఓ రకంగా ఏదైనా ఆలోచన, వృత్తిరీత్యా ఆలోచన
వృత్తిరీత్యా కొత్త ఆపర్చునిటీ కోసం ఆలోచన, ఒక సంభాషణ, ఒక డిస్కషన్లో పాల్గొనడం లాంటివి కూడా జరగడానికి అవకాశం ఉంటుంది. జనరిక్గా తులారాశి వారికి చెప్పాను కాబట్టి మీ జన్మతః మీ స్పెసిఫిక్గా మీ జన్మకుండల్ని విశ్లేషించి చెప్పించుకోదలుచుకుంటే ఖచ్చితంగా మీరు స్క్రీన్ మీద డిస్ప్లే చేపట్టే నంబర్స్కి కాల్ చేయొచ్చు. శుభం భూయాత్. కార్తీక మాసంలో వచ్చే సోమవారాలు, శనివారాలు, కార్తీక మాసంలో ముఖ్యంగా మనం ఈశ్వరారాధన, దామోదర ఆరాధన, తర్వాత వైష్ణవారాధన ఈక్వల్గా చేస్తూ ఉంటాం. శివకేశవులకి ఎప్పుడు కూడా భేదం లేదు, అండ్ ఆ భేదాన్ని ఎప్పుడు కూడా మనం పాటించకూడదు అనేది నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, అంతే కదా. సో సోమవారాలు, శనివారాలు, తర్వాత ఏకాదశులు, తర్వాత పౌర్ణమి, కార్తీక పౌర్ణమి, ఆ రోజు గురునానక్ జయంతి కూడా వస్తుంది. కార్తీక పౌర్ణమి తర్వాత కార్తీక అమావాస్య ముందొచ్చే చతుర్దశి, తర్వాత అమావాస్య రోజు పొలాల అమావాస్య, ఇలా దామోదర ద్వాదశి అంటే కార్తీక దామోదర ద్వాదశి అంటాం, కైసిక ద్వాదశి అంటాం, ఇలా తులసి వివాహము, ఇంకా చెప్పుకుంటూ వెళ్ళిపోతే ఇంకా 30 రోజులకి 30 ఈవెంట్లు, 30 చక్కగా మనం చేసుకోదగిన పూజలు మనం డిస్కస్ చేసుకుంటూ ఉండొచ్చు. అందరికీ ఉపయోగపడేలాగా మనకి వచ్చిన ఏ చిన్నపాటి కొద్దిపాటి చిన్న చీమంత గోరంత కష్టం అనుకుందాం, గోరంత ఇష్యూ అనుకుందాం, ఆ గోరంత ఇష్యూని కూడా తీసేసేయడానికి తర్వాత పెళ్ళి కాని వారికి చక్కగా ఎంతో చక్కగా మీరందరూ కూడా శ్రవణం చేసినా చదివినా సరే, అంటే శ్రవణం అంటే వినడం, విన్నా చదివినా సరే మీకు ఎంతో చక్కగా మంచి మేలుని చేకూర్చే శివమహత్యం కథ ఈరోజు చెప్పుకుందాం. అయితే శివమహత్యం కథలో పూర్వము శివయ్య రాజేశ్వరి అనే బ్రాహ్మణ దంపతులు ఉండేవారట. వారు ఎంతో పాపం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో వాళ్ళు అలా ఉండడం వలన ఈ శివయ్య అనే బ్రాహ్మణుడు తిరుపతి క్షేత్రానికి వెళ్ళి చక్కగా ధనార్జన చేసుకుందామని బయలుదేరతాడు. అయితే ఒక ఋషీశ్వరి ఎదురై, నాయన నువ్వు తిరుపతి దాకా వెళ్ళిన తర్వాత నీకు స్వామి దర్శనం అవుతుంది, కానీ ధనార్జన ఎలా చేస్తావు, అలా కుదరదు, కాబట్టి నీకు శివమహత్యం కథ చెప్తాను, ఆ వ్రతం కథ ఎప్పుడు నువ్వు చక్కగా చేసుకుంటూ ఉండు, నీకు నిత్యం శుభం జరుగుతుందని చెప్పి ఆ శివమహత్యం కథ చెప్తాడు. పూర్వం వంగదేశ రాజకుమార్తె ఒక ఆవిడ ఉండేది, సీమంతిని అని. ఆ సీమంతినికి ఒకరోజు ఒక ఋషీశ్వరి భార్య మైత్రేయి అని ఆవిడ ఆ వనంలో ఆ అమ్మాయి అందరూ చెలికత్తలందరూ తిరుగుతుండగా పూలు ఏరుకుంటూ ఉండగా ఆవిడ ఏం చెప్తుందంటే ఈ శివమహత్యం కథ అంతా ఆ అమ్మాయికి చక్కగా చెప్పి వినిపించి కథ విధానం అంతా చెప్పి చక్కగా ఇలా పూజ చేసుకోమ్మా, శివుడికి పార్వతీదేవికి పూజ చేసుకుని తెల్లటి పుష్పాలతో అర్చించు, చక్కగా ఆ కథ అంతా చదువుకున్న తర్వాత అక్షంతలు వేసుకో తల్లి అని కథ చెప్తుంది. కథ చెప్పిన తర్వాత ప్రతి సోమవారం కూడా సీమంతిని చాలా చక్కగా విధి విధానాలతో పూజ అంతా చేస్తుంది. చంద్రవల్కుడు అనే మహారాజుకి ఇచ్చి సీమంతిని వివాహం చేస్తారు. అయితే ఆ చంద్రవల్కుడు తో వివాహం అయిన కొంతకాలానికి ఆ రాజకుమారుడు ఏం చేస్తాడు, స్నేహితులతో కలిసి యమునా నదిలో నదీ తీరాన నదిలో నావపై బయలుదేరతాడు. నదిలో నావపై బయలుదేరిన రాజకుమారుడికి ఒకసారి ఏమవుతుంది, నావ తిరగబడిపోయి నదిలో రాజకుమారులందరూ కూడా మునిగిపోతారు. ఈ నదిలో మునిగిపోయిన రాజకుమారులందరినీ కూడా తక్షకుడు, నాగలోకానికి చెందిన తక్షకుడు యొక్క ఈ మహారాజు యొక్క ఈ ఆ దేశానికి చెందిన నాగకన్యలందరూ కూడా ఇతన్ని పట్టుకుని, ఆ రాజకుమారులందరినీ పట్టుకుని తక్షకుడి వద్ద తీసుకెళ్తారు. తక్షకుడు తన దివ్యదృష్టితో ఈ జరిగిన వృత్తాంతం అంతా తెలుసుకుని ఆయన ఏం చేస్తారు, వీళ్ళ రాజకుమారులందరినీ మనలతో సత్కరించి చక్కగా వాళ్ళకి నాగలోక సౌందర్యాన్ని అంతా తిలకింపజేస్తాడు. నాగలోక సౌందర్యాన్ని తిలకిస్తూ వీళ్ళు ఏం చేస్తారు, ఆ పనిలో పడిపోయి పూర్తిగా లేట్ అయిపోయి మైమరిచిపోతారు ఈ రాజకుమారులు. ఈలోగా ఏమవుతారు, దాయాదులు బయలుదేరుతారు. దాయాదులు అంటే ఎవరు, రాజ్యాన్ని అపహరించి వీళ్ళ రాజ్యాన్ని అపహరించి ఆ చెరసాల్లో పెట్టేస్తారు ఈ రాజకుమారి యొక్క తల్లి తండ్రిని. సీమంతిని కూడా పాపం అన్నీ కోల్పోయి ఆ చెలికత్తలతో నదీ స్నానానికి వెళ్ళి పాపం దిక్కుతోచిన దానిలాగా ఉంటుంది. ఒకరోజు బొట్టు కూడా లేకుండా నదీ తీరానికి వెళ్ళి అక్కడ స్నానం చేసి వస్తుంటే ఈలోగా ఈ సీమంతిని చేసిన కథకి శివుడు ప్రసన్నమై శివుడు కల్లో కనిపించి చెప్తాడు ఈ అమ్మాయికి, నాన్న నీ భర్త వస్తున్నాడు, నువ్వు భయపడకు, చక్కగా పూజ చేసుకోని. ఈలోగా రాజకుమారుడికి జ్ఞానోదయమై శివుడు దయ వల్ల తక్షకుడికి చెప్తాడు, మా వాళ్ళందరూ ఎంత ఇబ్బంది పడుతున్నారో, నేనేమో ఇక్కడే ఉండిపోయాను, నేను ఇంకా బయలుదేరుతానండి అని చెప్పి నమస్కారం చేసుకుని తక్షకుడు అమృత భాండం ఇస్తాడు. నీకు నీ భార్యకి నీ కుటుంబానికి కూడా ఎప్పుడూ కూడా ఏమాత్రం లోటు ఉండదు. అమృతం అంటే ఏంటి, ఇంకా ఆల్మోస్ట్ ఇంకా మరణం లేనట్టే. ఆ భాండం తీసుకుని అమృత కుండంతా తీసుకుని తక్షకుడు బయలుదేరతాడు. నది తీరం దాకా చేరేసరికి బొట్టు లేకుండా ఉన్న సీమంతిని చూసి తక్షకుడు అసలు గుర్తే పట్టకుండా సీమంతిని కూడా భర్తను గుర్తుపట్టదు. జరిగిన వృత్తాంతం అంతా మాయావి రూపంలో తక్షకుడిని తలుసుకుని మాయా వేషం వేసి జరిగిన వృత్తాంతం అంతా తెలుసుకుంటాడు.
వెళ్ళి తల్లి నీ భర్త 3వ రోజుకి తిరిగి వస్తాడు అని భర్తే భార్యకి ధైర్యం చెప్పి మాయావేషంలో ఉన్నాడు కదా, సో భార్య కూడా గుర్తుపట్టదు. వెళ్ళిపోయి దాయాదులందరికీ హెచ్చరిక పంపిస్తాడు. నేను ఇలా తిరిగి వచ్చేసాను, మీరు రాజ్యం వదిలేసి వెళ్ళిపోండి, మీరు కనుక రాజ్యం వదలకుండా వెళ్ళిపోతే యుద్ధానికి సిద్ధం కండి అని. అప్పుడు వాళ్ళందరూ కూడా భయపడిపోయి వెళ్ళిపోతారు. ఆ వెళ్ళిపోయింది వాళ్ళు అట్లా వెళ్ళిపోతారు కదా. ఈలోగా చెరసాల నుంచి తల్లిదండ్రిని విడిపించుకుంటాడు. తల్లిదండ్రి ఏమంటారు, సీమంతిని చేసిన శివమత్యం కథమొలానే ఇదంతా ఇంత మంచి జరిగింది, లేకపోతే ఈ రాజ్యము భ్రష్టు పట్టేది, అందరం కూడా కోల్పోయేవాళ్ళం మొత్తం అని చెప్పేసి వాళ్ళు అనడం జరుగుతుంది. అప్పటి నుండి ఈ దంపతులిద్దరు కూడా నిత్యం శివమత్యం కథ చదువుకుంటూ ఎల్లవేళలా చక్కగా ఉంటూ అంత్యమున శివ సాన్నిధ్యం చేరి మోక్షాన్ని పొందుతారు. పెళ్లి కాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ శివమత్యం కథ స్త్రీల వ్రతకథ పుస్తకాల్లో ఉంటుంది, ఆన్లైన్లో కూడా దొరకచ్చు. నేను చూడలేదు ఆన్లైన్, మీరు వెతకండి. ఒకవేళ నాకే దొరికితే కనుక నేనే మీకు పీడిఎఫ్ రూపంలో పంపించేస్తాను, డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూసి డౌన్లోడ్ చేసుకోండి. కథా పుస్తకాలు మీకు కష్టం అయితే కనుక ఎల్లప్పుడూ ప్రతి సోమవారం చక్కగా ఉపవాసం ఉంటూ తలస్నానం చేసే నియమం ఏం లేదు, చేయాల్సిన అవసరం లేదు. సో ఉపవాసం ఉంటూ సాయంత్రం పూట దీపం పెట్టుకుని, శివాలయంలో అయినా పర్వాలేదు, ఇంట్లో అయినా పర్లేదు, ఆవునేతో దీపం పెట్టుకుని కథ చదువుకుని అక్షంతలు వేసి శివపార్వతులకి నమస్కరించుకుని బెల్లం ముక్క అయినా సరే, మీరు ఏమాత్రం ఏ నివేదన చేయలేకపోతే బెల్లం ముక్క అయినా నివేదించండి. చక్కగా ఈ పూజ చేసుకోండి. ఎంతో నమ్మకంతో చెప్తున్నాను, ఖచ్చితంగా వివాహం కాని వాళ్ళకు కూడా వివాహం అయిపోతాయి. శుభం భూయాత్.